సాడ్ గా ఫీల్ అయ్యాము. ఆ 1 వీక్ చాలా బాధగా అయితే గడిచిపోయింది. మళ్ళీ స్కాన్ కి వెళ్ళినప్పుడు 4 mm సింగిల్ శాక్ ఉందని అయితే చెప్పారు. అప్పుడు నా హార్ట్ ఆనందంతో నిండిపోయింది. ఇంకో 15 days తర్వాత రివ్యూకి అయితే వెళ్ళాము. అప్పుడు మళ్ళీ స్కాన్ చేసి నీకు ట్విన్ బేబీస్ ఉన్నారని అయితే చెప్పారు. బేబీస్ 6 weeks అని అయితే చెప్పారు. అలా చెప్పేసరికి అస్సలు నమ్మలేకపోయాను. మళ్ళీ అడిగాను నిజమా మేడం అని. అవునని అయితే చెప్పారు. ఆ క్షణం నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. షాక్, ఆనందం, ఎమోషన్ అన్ని ఒకేసారి వచ్చాయి. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే 1 month తర్వాత రివ్యూకి అయితే వెళ్ళాము. అప్పుడు మేడం మళ్ళీ స్కాన్ చేశారు. ఏం చెప్పారో తెలుసా? నీకు ట్విన్స్ కాదు ట్రిప్లెట్స్ ఉన్నారు అని అయితే చెప్పారు. ఆ క్షణం నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. ఆ షాక్, ఆనందం మాటల్లో చెప్పలేదు. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే థర్డ్ బేబీకి హార్ట్ బీట్ రాలేదు. బేబీస్ గ్రోత్ అవుతూ ఉంటే థర్డ్ బేబీ ఆటోమేటిక్ గా కరిగిపోతుందని అయితే చెప్పారు. ఆ మాట విన్న క్షణం చాలా బాధేసింది. 3 babies అని విన్న ఆనందం ఒక్కసారిగా బాధల్లో మునిగిపోయింది.